నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ నేను శివాని రేవంత్ పాలనపై కథన భేరీకి కమలం సిద్ధమవుతుంది ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు కాషాయ సైన్యం రెడీ అవుతోంది అటు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇటు ఏడాది పాలనలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసింది ఏదీ లేదంటూ మండిపడుతున్నారు బీజేపీ ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే మరోవైపు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమ బాట పట్టాలని కమలం స్కెచ్ గీస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడాది పాలనలో అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైన తీరు, వాగ్దానాల అమల్లో ఉన్న వైఫల్యాలను ఎత్తిచూపాలని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలు వంటి వాటిని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించి అడుగులు వేస్తోంది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 అబద్ధాలు అనే పేరుతో హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఛార్జ్ షీట్ల విడుదలతో పాటు ఎక్కడికక్కడ బహిరంగ సభల నిర్వహణకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంపై బైక్ ర్యాలీలు, మహిళా మోర్చా ద్వారా మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీల అమల్లో వైఫల్యాలు ఎండగట్టేలా రైతాంగానికి చేసిన వాగ్దానాల్లో అమలు తీరును ఎత్తి చూపుతూ నిరసనలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ దిశాని ఇప్పటికే అన్ని మోర్చాలు రాష్ట్ర సంస్థాగత ఎన్నికల కమిటీలతో వేర్వేరుగా కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఇంతవరకు సైలెంట్ గా పనిచేసుకుపోయిన కిషన్ రెడ్డి మూసి నిద్రతో ఒక్కసారిగా కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, ప్రస్తుత సర్కార్ పాలనపై కిషన్ రెడ్డి ముందుండి ఎలా ప్రజలకు సూచిస్తారో